గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉన్నదండి. సో కనీసం ఈరోజైనా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన ఉంటుందా ఉండదా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాస్తవానికి అయితే మనకు నవంబర్ నుంచి నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ప్రభుత్వము సిద్ధంగా ఉన్నది. అయితే సెప్టెంబర్ 9వ తారీఖున అన్ని సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలను సేకరించి ఆ ఖాళీలను గుర్తించి ఆయా శాఖల్లో భర్తీ చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి ఒక సమాచారం. అయితే మొత్తానికైతే ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఈ జాబ్ క్యాలెండర్లో 40,000 ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. సో గతంలో ముఖ్యమంత్రి గారు కూడా సమావేశాల్లో చెప్పడం జరిగింది, 40,000 ఉద్యోగాలు మేము ఇవ్వబోతున్నాము అనేసి. అయితే నేడే మరి దీనికి సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ ఉన్నదో క్యాబినెట్ మీటింగ్ ఉన్నదో మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందే ఈ యొక్క నోటిఫికేషన్ల గురించి చర్చిస్తారా లేదా, మరి ఒకవేళ చర్చిస్తే నోటిఫికేషన్ల గురించి మరి ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అన్న దానిపై ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే గతం నుంచే మనం చెప్పుకొని వస్తున్నాం, నిరుద్యోగుల నుంచి చాలా వ్యతిరేకత వస్తుందండి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళు 1 ఇయర్లో అసెంబ్లీ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ను కూడా ఇప్పటి వరకు ఒక పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. అలాంటి తరుణంలో ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్కి పోతే మరి నిరుద్యోగుల నుంచి అనుకూలం ఎంత వరకు వస్తున్న దానిపై ఇప్పుడు హైకమాండ్ ఇప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంది. నిరుద్యోగులను దాదాపుగా 40,000 మంది నిరుద్యోగులకు వ్యతిరేకత వస్తే మరి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం గెలుస్తామా అన్న దానిపై ఒక ప్రశ్నార్థకంగా మారేటటువంటి ఒక ప్రశ్నని వాళ్ళకి ఖచ్చితంగా. అందుకోసమే ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లో గెలవాలి అంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయినా ఇవ్వాలి, లేకపోతే ఉద్యోగ నోటిఫికేషన్ అయితే చేయాలి. ఈ 2 అవకాశాలే ఉన్నాయి. ఎప్పుడైతే ఒకసారి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి వాళ్ళు ఇస్తారో అప్పుడు నిరుద్యోగుల నుంచి కూడా ఇలాంటి వ్యతిరేకత లేకుండా మరి ఓట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనేసి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ మరి కమిటీ ఇచ్చే రిపోర్ట్ని తర్వాత ఇస్తారా అని మళ్ళీ, లేకపోతే ఇక్కడ చూడొచ్చు ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో హైకోర్టులో కొన్ని కేసెస్ సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నాయండి. ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించినటువంటి తుది తీర్పు ఒకటి ఉన్నది, నెక్స్ట్ గ్రూప్ 2 సంబంధించినటువంటి కూడా ఆ కేసు ఉన్నది కదా, అది కూడా క్లియర్ అయిన తర్వాత మరి గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా కాలేదు. సో ఇవన్నీ కూడా పూర్తిగా అయిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి ముందుకు వెళ్ళే ప్రాసెస్ అవకాశం ఉన్నది. అందుకని ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి చూస్తే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ యొక్క స్థానిక సంస్థల యొక్క గెలవాలి అంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉండాలి. అదేవిధంగా నోటిఫికేషన్లు జారీ చేస్తేనే ఈ యొక్క స్థానిక సంస్థల్లో గెలుస్తామన్న ఒక వాళ్ళకు సందేహం వచ్చింది. మరి ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ స్థానిక సంస్థల్లో ఓడిపోతే ప్రభుత్వము చాలా తీవ్రంగా నష్టపోతుందండి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో కనుక పట్టు లేకపోతే రేపు ఎమ్మెల్యే ఎంపీలు గెలవాలంటే చాలా కష్టతరం అవుతుందని భావించి ముందుగానే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటన అయితే చేద్దామనేసి ప్రభుత్వం డిసైడ్గా ఉన్నదన్నమాట. సో మొత్తానికైతే ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉండబోతుంది అన్న దానిపై మరి చర్చలు జరుగుతున్నాయి. సో చూడాలి సార్, మరి ఎటువంటి సమాచారం వస్తుంది దాన్ని బట్టి. సో ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.